కీర్తనల గ్రంథము 15వ కీర్తనను మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క పశ్చాత్తాప క్రమ ఏ విధంగా కొనసాగింపబడాలి, పూజ బాలిలో పాల్గొనేటువంటి యోగ్యత ఎలాగ మనము సంపాదించుకోవాలా, ఎలాగ మనము దానిని పొందుకునే విధానాన్ని అక్కడ మీరు చూసినట్లయితే కీర్తనల గ్రంథము 15వ అధ్యాయములో ప్రభువైనటువంటి దేవుడు కీర్తనకారుడి ద్వారా మనకు సెలవిస్తూ ఉన్నాడు. యావే మందిరమున వసింపగలవాడెవడు, నీ పవిత్ర పర్వతం మీద నిలువగలవాడు ఎవడు? ఈ పూజా బలిలో పాల్గొనటానికి అర్హత పొందగలిగేటువంటి యోగ్యత ఎవరికుంది అని దీని యొక్క అర్థం. అలా పోతూ ఆయనే సమాధానమిస్తూ, నిందారహితముగా జీవించువాడు, ధర్మమును పాటించువాడు, హృదయపూర్వకముగా సత్యమును పలుకువాడు. 3వ వచనం, ఇతరుల మీద కొండెములు చెప్పనివాడు, స్నేహితునికి కీడు చేయనివాడు, ఇరుగు పొరుగు వారి మీద నిందలు మోపనివాడు అని ఇక్కడ రాయబడి ఉంది. అదేవిధంగా చూసినట్లయితే 24వ కీర్తనలో ఇంకా దాన్ని కొనసాగిస్తూ 24వ కీర్తనలో మనం చూసినట్లయితే దాన్ని కొనసాగిస్తూ అక్కడ రాయబడి ఉన్నది 24వ కీర్తనలో అక్కడ కొనసాగిస్తూ రాయబడి ఉన్నది 4వ వచనము నుండి లేదా 4వ వచనం నుండి, నిర్దోషమైన చేతులు కలవాడు, పవిత్రమైన హృదయము కలవాడు, విగ్రహములను ఆరాధింపనివాడు, వ్యర్థ క్రియలపై మనసు పెట్టనివాడు, అబద్ధ ప్రమాణములు చేయనివాడు ఎవడో అతడే యోగ్యుడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. ఈ యొక్క వాక్యాలను మనం ఇప్పుడు మనసులో ఉంచుకొని ఈ పవిత్రమైన పూజా బలిలో పాల్గొనడానికి నీకు నాకు అర్హత ఉందా? వీటిలో ఏటినైనా మనము చేయలేదా? చేయకుండా జీవిస్తూ ఉన్నామా? ఇప్పుడు అలాగా మనము చేయని ఎడల యోగ్యత ఉంది. కానీ చేస్తూ ఉన్నట్లయితే వీటి కోసం మనం ఏం చేయాలా? దేవుని ముందు పశ్చాత్తాప హృదయముతో, ప్రభువా నన్ను ఈ యొక్క పాపముల నుండి, ఈ దోషముల నుండి నన్ను శుద్ధి చేయమని 51వ కీర్తనలో దావీదు మహారాజు ఎలాగైతే ప్రార్థన చేశాడో, లూకా సువార్త 19వ అధ్యాయంలో ఆ యొక్క సుంకరి ఎలా ప్రార్థన చేశాడు, అందరూ కళ్ళు మూసుకొని వీటల్లో ఎక్కడ మనము తప్పు చేస్తున్నాం, ఏటల్లో మనము ఉంటున్నాం, ఏ విధంగా మనము జీవిస్తున్నాం, అన్నిటిలో మనము ఉన్నట్లయితే ఆ దేవుని యొక్క క్షమాపణను నిండుగా అడుగుతూ క్షమించమని ప్రార్థన చేయబడదాం.